సినిమా దక్షిణ ఆసియా అడవిలో ప్రారంభమవుతుంది. అక్కడ కొందరు వ్యక్తులు చెట్లను నరికే పనిలో ఉన్నారు. యంత్రాన్ని నడిపే వ్యక్తి చెట్ల వెనుక ఎవరో కనిపిస్తారు, కాని అతను దానిపై పెద్దగా దృష్టి పెట్టడు. అయితే అతని బృందంలో ఒక వ్యక్తి కిందపడిపోవడంతో అతను ఏం జరిగిందో చూడటానికి వెళ్తాడు. అక్కడ అతను తమ బృందంలోని ఒక వ్యక్తి తల నరికివేయబడినట్లు కనుగొంటాడు. ఆ దృశ్యం చూసి అతను భయంతో వణికిపోతాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తడం ప్రారంభిస్తాడు. కాని అనుకోకుండా ఒక వలలో చిక్కుకుని కాళ్లతో వేలాడుతూ ఉంటాడు. ఆ సమయంలో అడవి నుండి ఒక గిరిజన వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని దారుణంగా దాడిచేసి చంపేస్తాడు. ఈ గిరిజనులు మానవ మాంసం తినే క్యానిబల్స్. వారు తమ స్వంత గుండెలో అడవిలో నివసిస్తున్నారు. ఆ తరువాత సినిమా టైటిల్ కార్డు వస్తుంది. ఇక్కడ మనం నలుగురు స్నేహితులను చూస్తాం. వీరు 2 జంటలు. ఈ స్నేహితులు తమ భార్యలతో కలిసి సరదాగా గడపడానికి ఒక ట్రిప్కు వచ్చారు. వీరిలో జాస్మిన్ అనే అమ్మాయి మరియు ఆమె భర్త ఉన్నారు. 2వ జంటలో అబ్బాయి పేరు ఆర్జే, అతని భార్య కూడా ఉంది. ఆర్జే చాలా ధనవంతుడు. ఇటీవల అతను తన కంపెనీలో ఒకటి అమ్మాడు, కాబట్టి అతని బ్యాంకులో చాలా డబ్బు ఉంది. కంపెనీ అమ్మకాన్ని జరుపుకోవడానికి అతను తన స్నేహితుల కోసం పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఈ ట్రిప్లో ఖర్చయ్యే డబ్బంతా తానే భరిస్తానని కూడా చెబుతాడు. మరుసటి రోజు అందరూ పూర్తి సన్నాహాలతో అడవిలో సంచరించడానికి వెళ్తారు. వారిని అడవిలోకి తీసుకెళ్లి అన్ని చోట్లు చూపించడానికి ఒక గైడ్ వస్తాడు. వారు పడవలో అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. గైడ్ ముందుగా వారికి పడవ నడపడం నేర్పిస్తాడు. కొంత సమయం తరువాత గైడ్ వారితో, మీరు ఈ ట్రిప్ను మరపురానిదిగా చెయ్యాలంటే మీ నుండి 2 రోజుల సమయం కావాలి. నేను మిమ్మల్ని 2 రోజులపాటు అడవిలో తిప్పి అన్ని చోట్లు చూపిస్తాను అని చెబుతాడు. దీనికి అందరూ సరేనని, తమకు ఎలాంటి సమస్య లేదని, ఎలాగో తాము సంచరించడానికే వచ్చామని చెబుతారు. ఆ తరువాత గైడ్ వారి ఫోన్లను తీసుకుంటాడు. ఎందుకంటే అందరూ ఈ ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఫోన్లు ఉపయోగించడం వల్ల అడవి అందాలను కోల్పోకూడదని అతని ఉద్దేశం. అందరూ తమ ఫోన్లను అప్పగిస్తారు. కాని ఆర్జే తన ఫోన్ను ఇవ్వడు. అతని ఫోన్ అతని వద్దనే ఉంటుంది. ఇప్పుడు వీరంతా పడవలో కూర్చుని అడవిలోకి ప్రయాణం ప్రారంభిస్తారు. గైడ్ వారితో, ఈ అడవిలో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి నుండి మనం దూరంగా ఉంటే మంచిది. మీరు బహుశా వినే ఉంటారు, గతంలో ఇక్కడ క్యానిబల్ గిరిజనులు నివసించేవారని. కాని నిజం ఏమిటంటే వారు ఇప్పటికీ ఈ అడవిలో నివసిస్తున్నారు. వారు ఎవరి దృష్టికి రారు. నాకు ఇది తెలుసు, ఎందుకంటే నా తాత మరియు ముత్తాతలు కూడా ఇదే పనిచేసేవారు. నా తాత ఒకసారి ఈ అడవిలో ఎక్కడో అదృశ్యమయ్యాడు. ఆ తరువాత అతను ఎప్పటికీ కనిపించలేదు. కాని మేము అతని కొన్ని ఎముకలను కనుగొన్నాము. దాని ద్వారా గిరిజనులు అతన్ని అదృశ్యం చేశారని తెలిసింది. అయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గిరిజనులు అడవి లోతుల్లో నివసిస్తారు. మనం వారి ప్రాంతంలోకి వెళ్లనంతవరకు వారు మనకు హాని చెయ్యరు అని చెబుతాడు. ఆ తరువాత సీన్ మారుతుంది. అడవి యొక్క మరోవైపు 2 బైకర్లను చూపిస్తారు. వీరు సోషల్ మీడియాలో లైవ్లో ఉన్నారు. వారికి చాలా వీక్షణలు వస్తున్నాయి కాబట్టి వారు అడవి లోతుల్లోకి వెళ్లి అక్కడి దృశ్యాలను చూపించాలనుకుంటారు. 2 తమ బైక్లతో అడవిలోకి వెళ్లుతున్నప్పుడు వారికి ఒక ప్రమాదం జరుగుతుంది. 2 బైక్ నుండి కింద పడతారు. అమ్మాయి అబ్బాయిని పదే పదే పిలుస్తుంది, కాని అతని నుండి ఎటువంటి స్పందన లేదు. అందుకే ఆమె అతని బైక్ దగ్గరకు వెళ్లి చూస్తే అతని తల నరికివేయబడి ఉందని తెలుస్తుంది. ఆమె భయంతో కేకలు వేయడం ప్రారంభిస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి అడవిలోకి పరుగెత్తడం మొదలుపెడుతుంది. ఆమె ఒక పెద్ద గుహ దగ్గరకు వస్తుంది. అక్కడ సహాయం దొరుకుతుందని భావిస్తుంది. కాని అక్కడ ఎవరూ లేరు. అప్పుడు ఆమె వెనుక ఒక గిరిజనుడు కనిపిస్తాడు. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు అతను అదృశ్యమవుతాడు. ఆ తరువాత ఎవరో అక్కడికి వచ్చి ఒక హెల్మెట్ను లోపలికి విసురుతారు. అదు ఆమె స్నేహితుడి హెల్మెట్. ఈ వ్యక్తులు గిరిజనులే. వారి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి మరియు వారు ఆ అమ్మాయిని కూడా చంపేస్తారు. మరోవైపు అడవిలో 2 రోజులు అక్కడే ఉండబోతున్నందున వారు నిద్రించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి సమయంలో గైడ్ మరియు ఆర్జే భార్య కలిసి కూర్చుని ఉన్నప్పుడు గైడ్ ఆమెతో అడవి గురించి చెబుతాడు.
ఇప్పటివరకు అడవిని నరికేందుకు వచ్చిన వారెవరూ సజీవంగా తిరిగి రాలేదు. ఎందుకంటే ఇక్కడ నివసించే గిరిజనులు తమ అడవిని కాపాడుకోవాలనుకుంటారు. కొన్ని రోజుల క్రితం కూడా కొందరు చెట్లను నరకడానికి వచ్చారు, కాని వారు కూడా అడవిలో అదృశ్యమయ్యారు అని చెబుతాడు. ఇది సినిమా ప్రారంభంలో మనం చూసిన సన్నివేశమే. గిరిజనులు మనం వారిని ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే హాని చేస్తారు. మనం వారిని దూరంగా ఉంటే వారు మనకు హాని చెయ్యరు అని గైడ్ చెబుతాడు. రాత్రి అవడంతో అందరూ నిద్రపోతారు. కొంత సమయం తరువాత జాస్మిన్ లేచి వాష్రూంకు వెళ్తుంది. కాని ఆర్జే వెనుక నుండి వచ్చి ఆమెను పట్టుకుంటాడు. దీని ద్వారా వారిద్దరూ ప్రేమ సంబంధంలో ఉన్నారని, తమ భాగస్వాములను మోసం చేస్తున్నారని తెలుస్తుంది. జాస్మిన్ ఆర్జేతో, నేను ఈ ట్రిప్ను ప్లాన్ చేశాను. తద్వారా మన ఇద్దరి గురించి నిజం అందరి ముందు చెప్పగలను. ఎన్నాళ్ళు ఇలా రహస్యంగా కలుస్తాం. నీవు స్వయంగా మన ప్రేమ గురించి వీరికి చెప్పాలి అని అంటుంది. దీనికి ఆర్జే, ఇప్పుడు కాదు, ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే నా భార్య తండ్రి తన కంపెనీని నాకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం కొంచెం ఎదురుచూడాలి అని చెబుతాడు. దీనిని విన్న జాస్మిన్కు ఆర్జే తన భార్యను వదిలిపెట్టబోతోడం అర్థమవుతుంది. ఆర్జే ఆమెను మోసం చేస్తున్నాడని కూడా. కాని జాస్మిన్ అతన్ని నిజంగా ప్రేమిస్తుంది. ఆమె నిద్రపోవడానికి వస్తాడు. వారిద్దరూ తమ గురించి ఎవరికీ తెలియదని భావిస్తారు. కాని ఆర్జే భార్య మరియు జాస్మిన్ భర్తకు వారిద్దరూ మోసం చేస్తున్నారని, వారి మధ్య సంబంధముందని తెలుసు. మరుసటి రోజు ఉదయం వారు లేచినప్పుడు జాస్మిన్ భర్త పడవ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. గైడ్ వారితో, మీ స్నేహితుడు పడవను తీసుకుని మీ ఫోన్లు ఉన్న బ్యాగ్ను కూడా తీసుకున్నాడు. సమస్య ఏమిటంటే అతను తప్పుదారిలో వెళితే చాలా ప్రమాదం. మనం వెంటనే అతన్ని వెతకాలి అని చెబుతాడు. అందరూ వెంటనే పడవలో కూర్చుని జాస్మిన్ భర్తను వెతకడానికి బయలుదేరుతారు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారికి 2 మార్గాలు కనిపిస్తాయి. ఒక మార్గం నేరుగా వెళుతుంది, మరొకటి కొంచెం వంకరగా ఉంది. జాస్మిన్, నా భర్త ఖచ్చితంగా నేరుగా వెళ్లి ఉంటాడు. ఎందుకంటే అతనికి పడవ నడపడం రాదు. కాబట్టి అతను ఈ వంకర మార్గంలో వెళ్లడు అని చెబుతుంది. గైడ్, మనం నేరుగా మార్గంలో వెళ్లకూడదు. అది చాలా ప్రమాదకరం. మీరు వెళ్లాలనుకుంటే వెళ్ళండి, కాని నేను రాను అని చెబుతాడు. అప్పుడు ఆర్జే భార్య, మీరు మమ్మల్ని ఇలా ఇబ్బందిలో వదిలి వెళ్లకూడదు. మీరు కూడా మాతో రావాలి. మా స్నేహితుడిని వెతకాలి అని చెబుతుంది. గైడ్కు వెళ్లాలని అస్సము అనిపించలేదు. కాని అందరి ఒత్తిడితో అతను అంగీకరిస్తాడు. ఆ తరువాత వారు నేరుగా మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారు ఒక పడవను చూస్తారు. ఇది జాస్మిన్ భర్త తీసుకున్న పడవే. దీనితో అతను ఇక్కడ ఎక్కడో ఉన్నాడని వారు ఊహిస్తారు. గైడ్, నేను ఇకపై ముందుకు వెళ్లను. మీరు మీ స్నేహితుడిని వెతకాలనుకుంటే వెళ్ళండి. నేను ఇక్కడే వేచి ఉంటాను అని చెబుతాడు. గైడ్ పడవ దగ్గర ఆగి వారికోసం వేచి ఉంటాడు. మరియు వారు జాస్మిన్ భర్తను వెతకడానికి అడవిలోకి వెళతారు. గైడ్ ఒంటరిగా కూర్చుని వేచి ఉంటాడు. అప్పుడు అతనికి పొదల నుండి శబ్దాలు వినిపిస్తాయి. ఏమిటో చూడాలని అతను ముందుకు వెళతాడు. అతను ఒక చోటికి చేరుకుంటాడు. అక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి. అక్కడ అతను తన తాత క్యాప్ను చూస్తాడు. చాలా సంవత్సరాల తరువాత తన తాత క్యాప్ను చూసి అతను చాలా బాధపడతాడు. ఎందుకంటే అతను తన తాతను చాలా ప్రేమిస్తాడు. గైడ్కు తెలియదు, అతని వెనుక చెట్టుకు అతుక్కుని ఒక గిరిజనుడు ఉన్నాడు. అతన్ని చూడగానే గైడ్ తన ప్రాణాలను కాపాడుకోవడం ప్రారంభిస్తాడు. అతను వెంటనే పడవలో కూర్చొని అక్కడి నుండి బయలుదేరతాడు. కాని ఆ బీద వ్యక్తి ఎక్కువ దూరం పరుగెత్తలేకపోతాడు. ఒక గిరిజనుడు నీటి నుండి బయటకు వచ్చి తన పెద్ద కత్తితో అతని గొంతును కోస్తాడు. ఇదిలా ఉండగా వారు అడవిలో ముందుకు సాగుతారు. వారు ఆ పెద్ద గుహ దగ్గరకు వస్తారు. అప్పుడు అకస్మాత్తుగా జాస్మిన్ భర్త కూడా అక్కడికి వస్తాడు. అతన్ని చూసి వారు భయపడతారు. కాని అతను సురక్షితంగా తిరిగి వచ్చాడని సంతోషిస్తారు. నిజానికి రాత్రి జాస్మిన్ మరియు ఆర్జే మధ్య జరిగిన దానిపై అతను కోపంగా ఉన్నాడు. అందుకే అతను ఒంటరిగా పడవతో బయటకు వెళ్లాడు. కాని అతను అందరితో అబద్ధం చెబుతాడు. తాను కేవలం బయటకు వెళ్లాలని అనుకున్నానని చెబుతాడు. ఏదేమైనా వారు గైడ్ వేచి ఉన్న చోటికి తిరిగి వెళతారు. కాని అతన్ని అక్కడ కనుగొనకపోవడంతో గైడ్ వారిని వదిలి వెళ్లిపోయాడని భావిస్తారు. కాని అక్కడ గైడ్ యొక్క కత్తి ఉంది. దానిని ఆర్జే కనుగొంటాడు. ఆ తరువాత వారు పడవలో కూర్చుని ముందుకు సాగుతారు. కొంత దూరం వెళ్లిన తరువాత వారు గైడ్ యొక్క పడవను చూస్తారు. దానిపై చాలా రక్తముంది. వారు ఒక పాత్రను కూడా చూస్తారు. దానిలో నీరు వేడి చేయబడుతోంది. వారి ఫోన్లు ఉన్న బెడ్డును కూడా వారు కనుగొంటారు. కాని వారు ఆ పాత్ర దగ్గరకు
వెళ్లి చూసినప్పుడు దానిలో గైడ్ యొక్క నరికిన తల ఉందని తెలుస్తుంది. దీనిని చూసి వారు భయంతో కుంగిపోతారు. భయం వల్ల వారు దిగ్భ్రాంతికి గురవుతారు. వారు వెంటనే పడవలో కూర్చుని అక్కడి నుండి పరుగెత్తడం ప్రారంభిస్తారు. కాని సమస్య ఏమిటంటే మార్గంలో ఒక చెట్టు పడిపోయి ఉంది. అందుకే వారు ముందుగా ఆ దిశలో పడవను పంపడానికి ప్రయత్నిస్తారు. కాని అప్పుడు నీటి నుండి ఒక గిరిజనుడు బయటకు వచ్చి ఆర్జేపై దాడి చేస్తాడు. వారిద్దరూ పోరాడటం ప్రారంభిస్తారు. మరియు ఆర్జేకు అవకాశం దొరికినప్పుడు అతను గిరిజనుడిపై కత్తితో దాడి చేస్తాడు. దానితో గిరిజనుడు తీవ్రంగా గాయపడతాడు, నీటిలో పడిపోతాడు మరియు చనిపోతాడు. ఇంతలో వారి పడవ కూడా నీటిలో తేలుతూ దూరంగా వెళ్ళిపోతుంది. అంటే వారి వద్ద ఇక పడవలేదు. అందుకే వారు ముందుగా కాలినడకన సాగాలి. వారు అడవి లోతుల్లో ఉన్నారు కాబట్టి బయటకు రావడం కష్టం. రాత్రి కూడా చాలా ఆలస్యమయ్యింది కాబట్టి వారు మరుసటి రోజు మాత్రమే ముందుకు వెళ్లగలరు. అందుకే వారు అక్కడే ఉండి కొబ్బరి నీళ్లు తాగి కడుపు నింపుకోవాలని నిర్ణయిస్తారు. కొంత సమయం తరువాత అందరూ నిద్రపోతారు. కాని ఆర్జేకు నిద్రపట్టదు. అతన్ని దోమలు కుట్టడం వల్ల దోమల నుండి తప్పించుకోవడానికి అతను బురదలోకి వెళ్లి దానిని తన శరీరానికి పూసుకుని అక్కడే నిద్రపోతాడు. కొంత సమయం తరువాత ఒక గిరిజనుడు వారి దగ్గరకు చాలా సమీపంలో వస్తాడు. ఆర్జే అతన్ని చూసి నెమ్మదిగా లేచి వెనుక నుండి దాడి చేస్తాడు. కాని అదే సమయంలో గిరిజనుడు అతని తలపై కొడతాడు. దానితో ఆర్జే స్పృహ కోల్పోతాడు. అదే సమయంలో జాస్మిన్ భర్త కూడా అక్కడికి వస్తాడు. అతను గిరిజనుడిపై దాడి చేస్తాడు. కాని గిరిజనుడు అతన్ని అధిగమించి అతన్ని కొట్టడం ప్రారంభిస్తాడు. ఆర్జే స్పృహలోకి వచ్చినప్పుడు కొంతమంది గిరిజనులు జాస్మిన్ భర్తను తాడుతో కట్టిలాగుతున్నట్లు చూస్తాడు. గిరిజనులు అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత ఆర్జే అతని దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు స్నేహితా, నిన్ను నేను కాపాడలేను. నిన్ను విడిపిస్తే వారి దృష్టి మళ్లీ మాపైకి వస్తుంది. నీవు చింతించకు, నేను జాస్మిన్ మరియు నా భార్యను కాపాడి వారిని ఇక్కడి నుండి తీసుకెళతాను అని చెబుతాడు. ఆ తరువాత గిరిజనులు జాస్మిన్ భర్తను తమ దాక్కునే చోటుకి తీసుకువెళ్లి అతని చేతులు మరియు కాళ్లను నరికేస్తారు. వారు ఈ పని తమ ఆహారం కోసం చేస్తున్నారు. మరుసటి రోజు ఉదయం ఆర్జే తన భార్యను మరియు జాస్మిన్ను లేపుతాడు. అతను వారితో అబద్ధం చెబుతాడు. జాస్మిన్ భర్త సహాయం కోసం అడవి నుండి బయటకు వెళ్లాడు. మనం ముందుకు సాగాలి, అతను తప్పక సహాయం తెస్తాడు అని. దీనిని విని ఇద్దరు అమ్మాయిలు సంతోషిస్తారు మరియు వారు ముందుకు సాగడం ప్రారంభిస్తారు. కాని అడవి చాలా దట్టంగా ఉంది కాబట్టి వారు ఏ మార్గంలో వెళ్లాలో అర్థం కావడం లేదు. అప్పుడు ఆర్జే భార్య ఒక గిరిజనుణ్ణి చూస్తుంది. దానితో వారు భయపడిపోతారు. వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తడం ప్రారంభిస్తారు. గిరిజనులు వారు వెనుక ఉన్నారు మరియు వారు పరుగెత్తడం మొదలుపెడతారు. జాస్మిన్ శ్రద్ధ చూపకపోవడంతో ఆమె అనుకోకుండా ఒక గుండెలో పడిపోతుంది. అక్కడ ఒక కర్ర ఆమె శరీరంలో గుచ్చుకుంటుంది. దానితో ఆమె నొప్పితో విలవిలలాడుతుంది. ఆమెను సహాయం చెయ్యడానికి వారు చెట్టు కొమ్మలతో తాడు తయారు చేస్తారు. దాని సహాయంతో ఆర్జే భార్య కిందకు వెళ్లి జాస్మిన్ శరీరంలో నుండి కర్రను తీసి ఆమెను పైకి తీసుకువస్తుంది. జాస్మిన్కు ఆ కర్ర వల్ల తీవ్రంగా గాయమవుతుంది. ఆమె నొప్పిని తట్టుకోలేకపోతుంది. ఆ తరువాత వారు నీటిగుండా ముందుకు సాగుతారు మరియు వారు ఒక పడవను చూస్తారు. ఆ పడవ సహాయంతో వారి పని సులభమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వారు నీటిలో నడవవలసిన అవసరం లేదు. వారు హాయిగా దానిలో కూర్చొని ముందుకు సాగడం ప్రారంభిస్తారు. కాని ఆర్జేకు గిరిజనులు వారిని వెంబడిస్తున్నారని తెలుస్తుంది. అందుకే అతను నీటి నుండి బయటకు వచ్చి అడవిలోకి వెళతాడు. అతను తన ఫోన్ను తీసి ఒక వీడియో తీస్తాడు. దానిని ధ్వనితో ప్లే చేసి ఒక చెట్టుపై ఉంచుతాడు. అదే సమయంలో ఒక గిరిజనుడు ఆ శబ్దం విని అక్కడికి వస్తాడు. కాని అకస్మాత్తుగా ఆర్జే వెనుక నుండి వచ్చి అతనిపై దాడి చేస్తాడు. కాని ఆ దాడి ఏమి పనికిరాదు. ఎందుకంటే గిరిజనుడు ఆర్జేను తీవ్రంగా కొట్టడం ప్రారంభిస్తాడు. ఆర్జే తీవ్రంగా గాయపడతాడు. ఆ తరువాత గిరిజనుడు అతని మెడను చెట్టు కొమ్మలతో కట్టి వేలాడదీస్తాడు. ఆ తరువాత అతను ఆర్జే భార్య మరియు జాస్మిన్పై దాడి చెయ్యడానికి వెళతాడు. వారిద్దరూ పడవలో హాయిగా నిద్రపోతున్నారు కాబట్టి వారికి ఏమీ తెలియదు. గైడ్ యొక్క కత్తి ఇంకా చెట్టులో ఉంది. ఆర్జే ఆ కత్తిని తీసుకుని చెట్టు కొమ్మలను కోస్తాడు. ఆ తరువాత అతను కత్తిని విసిరి గిరిజనుడిపై దాడి చేస్తాడు. నీటిలో పడిన తరువాత వారిద్దరి మధ్య మళ్లీ
పోరాటం ప్రారంభమవుతుంది. కాని ఈసారి ఆర్జే గిరిజనుడి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుంటాడు. దానితో అతను గిరిజనుడి తలను శరీరం నుండి వేరుచేస్తాడు. అతన్ని చంపిన తరువాత ఆర్జే తన భార్య మరియు జాస్మిన్తో కలిసి అక్కడి నుండి బయలుదేరతాడు. కాని అప్పుడు అతను చాలామంది గిరిజనులు తమ వైపు వస్తున్నట్లు చూస్తాడు. ఇక్కడ జాస్మిన్ మరియు తన భార్య ప్రాణాలను కాపాడటానికి ఆర్జే తనను తాను త్యాగం చేస్తాడు. తనను గిరిజనులకు అప్పగిస్తాడు మరియు వారు అతనిపై పూర్తిగా దాడి చేసి అతనిని కూడా చంపేస్తారు. అయినప్పటికీ ఇద్దరు అమ్మాయిలు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కాని అతని మరణం తరువాత వారు చాలా బాధపడతారు. వారు ఏడవడం ప్రారంభిస్తారు. కొంత సమయం తరువాత జాస్మిన్ మరియు ఆర్జే భార్య తీరానికి చేరుకుంటారు మరియు ఈ విధంగా వారు రక్షింపబడతారు. కాని వారు తమ భర్తలను కోల్పోయేందుకు బాధపడతారు. మరియు ఇక్కడితో ఈ సినిమా కథ ముగుస్తుంది.